హాయ్ గాయ్స్, ఫ్యాక్ట్ ఎగ్జామ్ కోసం తమిళనాడు డాక్టర్ అంబేద్కర్ లా యూనివర్సిటీ ఇది చెన్నైలో ఉందన్నమాట. సో లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం మన యూనివర్సిటీని. మీకోసం ఇదంతా, ఎందుకంటే చూడాలి ఇంత గొప్ప యూనివర్సిటీలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు పక్క స్టేట్లో కూడా ఉన్నాయని తెలుసుకోవాలి. అందరూ వెళ్ళి చదువుకోవాలి పెద్ద పెద్ద చదువులన్నీ. సో ఇక్కడ చూసారా పెద్ద అన్నీ ఉన్నాయి, ఎన్సిసి యూనిట్, ఎన్ఎస్ఎస్ యూనిట్, లా లా కోసం బుక్స్, లైబ్రరీ, వాట్ ఎవర్ అన్నీ ఉన్నాయి. అమ్యూనిటీస్ బ్లాక్ అంటే మనకి మొన్న వీడియోలో మనం ఫుడ్ పెట్టాం కదా ఫ్రైడ్ రైస్ కట, ఆ బ్లాక్ కూడా ఇక్కడ ఉంది. ఇదే సేమ్ బ్లాక్, అదే బ్లాక్ అనమాట. గ్రీనరీ కూడా అదిరిపోయింది కదా. ఇక్కడ ఏదో తమిళ్లో రాసుంది, అబ్బా ఏంటిది, మనకు తమిళ్ తెలియాదే. ఇంగ్లీష్లో ఉంది ఇక్కడ, తమిళనాడు డాక్టర్ అంబేద్కర్ లా యూనివర్సిటీ. సూపర్ ఉంది కదా యూనివర్సిటీ. ఇదే అనుకుంటున్నారా, ఇంక లోపలైతే ఇంకా అదిరిపోయింది. నాకు బాగా నచ్చింది ఈ యూనివర్సిటీ. ఇలాంటి యూనివర్సిటీలో చేయాలి. ఇంకో చూడండి ఎన్సీసీ, హార్స్ రైడింగ్, మొత్తం ఎన్సీసీ లోగో చాలా బాగా నచ్చాయి. ఈ యూనివర్సిటీలో చదవాలి, ఎందుకంటే లా అయినా చదవాలనుకోండి ఈ యూనివర్సిటీలో చదవాలి. ఎందుకంటే ఈ యూనివర్సిటీకి చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. సో లోపలికి వెళ్ళిపోతే ఇదిగో ఎంతోమందికి చదువుకోమని చెప్పిన గొప్ప వ్యక్తి డాక్టర్ అంబేద్కర్. ఇతని యూనివర్సిటీలో ఇతను స్టాచ్యూ, అబ్బా సూపర్ అబ్బా. దళితుడే కానీ చాలామందికి చదువుకోమని చెప్పాడు. సో నేను మా ఫ్రెండ్స్ ఇంకా లోపలికి వెళ్ళిపోతుంటే ఆ బ్లాకులు కూడా పెద్ద పెద్ద బ్లాకులు, అందరికీ అమ్మో నాకేదో ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ ఏది ఎక్కడని ఈచ్ పిన్ టు పిన్ ఎక్కడికక్కడ మొత్తం రాసి ఉన్నాయి. ఇవ్వండి చూడండి, అదిగో ఇదే మనం ఎగ్జామ్ రాయాల్సిన బ్లాక్ అనమాట. దీని ఆపోజిట్ బ్లాకు ఎగ్జామ్ రాయాల్సిన బ్లాకు. సో లోపలికి వస్తాం, మా ఫ్రెండ్స్ కూడా ఇంకో వీళ్ళతో పాటు వచ్చాం చెన్నై మొత్తం షికారు చేయడానికి కాదు, ఎగ్జామ్ రాయడానికి. సో ఇదే లైబ్రరీ, ఇదిగో లైబ్రరీ బ్లాక్. ఈ లైబ్రరీలో చాలా చాలా వేల బుక్స్ ఉంటాయి. అంబేద్కర్ చదవాల్సినవి, అంబేద్కర్ కోసం రాసినవి బోల్డ్ అని బుక్స్ ఉంటాయి. ఇది యూజీ బ్లాక్, మొత్తం అన్ని బ్లాక్లు కవర్ చేస్తాం. లొకేషన్ అయితే యాంబియన్స్ అబ్బా భలేగా ఉన్నాయి. అవునండి, మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ లొకేషన్లో కాకుండా ఈ బ్లాకుల్లో ప్రతి రూమ్కి ఏసీ, రెండేసి ఏసీ. అంటే ఒక రూమ్కి 2 ఏసీలు లేదా 3 ఏసీలు. ఎందుకంటే మేము ఎగ్జామ్ రాస్తాం కదా, ఎగ్జామ్ రాస్తే ఏసీలు పెట్టారు. నాకేమో అర్థం కాలేదు, ఫ్యాన్లు కూడా ఉన్నాయి, ఏసీలు కూడా ఉన్నాయి. నాకేమో అర్థం కాలేదు, ఏంటిది మనం ఎక్కడికి వచ్చాం, యూఎస్కి వచ్చామా ఏంటి కొంపదీసి అనిపించింది. అంత పెద్ద బ్లాక్, ఏసీలు అంట. ఫస్ట్ టైం ఏసీలో ఉండి ఎగ్జామ్ రాశాను. ఈ బ్లాక్లోనే రాసామన్నమాట ఎగ్జామ్. మా వాళ్ళందరూ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయిపోయారు బాగా. సో మొత్తం చూపించేద్దాం, మరి బ్లాక్ మొత్తం ఎలా ఉందో మొత్తం అన్నీ చూపించేస్తాను మీకు. కానీ పీస్ఫుల్గా, వాటర్ కూడా సదుపాయం, చాలా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది. మొత్తం చాలా క్లీన్ అండ్ గ్రీన్ కింద ఉంది, ఎక్కడ చెత్త గట ఏం లేకుండా. ఇంక బయటకు వచ్చి చూస్తే ఇంక లోపల నుంచి బయటకు వచ్చేసాం కాబట్టి ఈ చివర్ల మొత్తం చూస్తే ఆంబియన్స్ అదిరింది కదా. ఇంకా గ్రౌండ్ కూడా ఉంది ఇందులో, గ్రౌండ్ షటిల్కి, వాలీబాల్కి, మన ఫేవరెట్ గేమ్ అంటే నా ఫేవరెట్ గేమ్ ఫుట్బాల్ కూడా ఉంది ఇక్కడ. సో చూద్దాం, ఇంకో పైకి ఎక్కి చూస్తే తెలుస్తుంది మనకి లొకేషన్ ఏంటి, వాట్ ఈజ్ దీని వ్యవహారం ఏంటో మొత్తం అన్నీ తెలుస్తాయి. అది అబ్బా స్టేడియం, ఇది స్టేడియం కానీ ఇది ఎవరికి తెలియదు. ఇంకోటి ఉంది చిదంబరం స్టేడియం, తమిళనాడు చెన్నై. అదే ఆర్ఆర్ఓ సిఎస్కే లాస్ట్ మ్యాచ్ అయింది కదా, అది చూసారా ఎంత బాగుందో ఈ స్టేడియం. ఈ స్టేడియం తమిళనాడు అంబేద్కర్ లా యూనివర్సిటీలో ఉంది. ఇవన్నీ ఆబ్స్టాకిల్స్ అనమాట. ఎన్సీసీ చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు ఆబ్స్టాకిల్స్. ఇవి చాలా చాలా బాగుంటాయి. ఆబ్స్టాకిల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం మనం. రెడీయా? ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే, మనకు బండి గట్ట లేదు కదా. సో ఆబ్స్టాకిల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం, ఓకేనా? ఆబ్స్టాకిల్స్. ఈ గ్రౌండ్ చూడితే నాకు చాలా బాగా ఆడుకోవాలనిపించింది, కానీ మంచి ఎండ. కానీ నడిచి ఫాస్ట్గా వెళ్ళాలి, ఎందుకంటే మళ్ళీ ట్రైన్ మిస్ అయిపోతాం కదా. అంటే ఎగ్జామ్ రాసేకి ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట మీకోసం. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అదిగో పెద్ద గ్రౌండ్, చాలా పెద్ద గ్రౌండ్. ఫుట్బాల్ మ్యాచ్లు జరుగుతాయి. ఇదిగో ఫుట్బాల్ నెట్, ఫుట్బాల్ కోర్ట్, ఇదంతా చాలా చాలా పెద్ద గ్రౌండ్. మంచిగా ఉంది, చాలా బాగా నచ్చింది నాకైతే. ఇందులో హాస్టల్స్ కూడా ఉన్నాయి. ఎక్కడంటే ఆబ్స్టాకిల్స్ అవతల ఉమెన్స్ హాస్టల్స్ ఉన్నాయి, అవి కూడా చూశాను నేను. ఉమెన్స్ హాస్టల్ అంటే లోపలికి వెళ్ళలేదు, బయట నుంచి చూశాను. ఇదిగో వాలీబాల్ కోర్ట్, ఇది వాలీబాల్ నెట్, వాలీబాల్ కోర్టు. ఇంకా మంచిగా ఆడుకోవచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదే ఆబ్స్టాకిల్స్. ఎన్సీసీ చేసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఆబ్స్టాకిల్స్ గురించి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇదిగో ఇక్కడ రాసే చూడండి, ఎన్సీసీ గార్డెను, డెన్సిటీ ఫారెస్ట్. సో ఇవే ఆబ్స్టాకిల్స్. ఇదేంటి స్ట్రైట్ జంప్, ఇది పైకి ఎక్కి స్ట్రైట్ జంప్స్. తర్వాత క్లియర్ జంప్. ఈ ఆబ్స్టాకిల్స్ నేమ్స్ ఏంటంటే స్ట్రైట్ జంపు, ఇది ఒక క్లియర్ జంపు, ఇది ఏంటంటే గేట్ వాల్ట్, ఇది గేట్ వాల్ట్. తర్వాత జిగ్జాగ్,
జిగ్జాగ్ చూసారా, అదిగో జిగ్జాగ్. దీని తర్వాత 6 feet వాల్. 6 feet వాల్ అంటే 6 feet వాల్ అంటే ప్రభాస్ అంత హైట్ ఉంటుంది అనమాట. 6 feet కాదు, ప్రభాస్ 7 feet కాదు, సారీ, 6 feet వాల్. బ్రెత్ చూసారు ఎంత ఉందో, చాలా పెద్దది. తర్వాత డబల్ డిచ్లో పడితే దోహం తీరిపోద్ది అనమాట. సో డబల్ డిచ్. తర్వాత మళ్ళీ ఇది ఒక రైట్ వోల్టు, లెఫ్ట్ వోల్టు. తర్వాత క్లైంబింగ్కి తాళ్ళు కూడా ఉన్నాయి పక్కన. ఇది ర్యాంప్. తర్వాత మళ్ళీ లాస్ట్లో స్ట్రైట్ జంప్. మొత్తం ఇంకా యూనివర్సిటీ అంతా అయిపోయింది. ఇందులోనే పెరడ్ చేస్తారనుకుంటా. అదే ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే పెరడ్ అయినా చేస్తే ఇందులోనే చేస్తారనుకుంటా. ఎన్సీసీ లైన్స్ అనమాట అవన్నీ. అవే చెప్పాను కదా ఉమెన్స్ బ్లాక్ అని, అవన్నీ ఉమెన్స్ బ్లాక్. సో ఫైనల్గా మొత్తం యూనివర్సిటీని చుట్టేసాం. మొత్తం తమిళనాడులో ఉన్న అంబేద్కర్ లా యూనివర్సిటీ. దీంట్లో గ్రౌండ్స్, ఎన్సీసీ, వాటెవర్ ప్రతిదీ ఉన్నాయి, చూసారు కదా. ఇంకా ఇలా చూపించడానికి చాలా కష్టపడ్డాను, చెమటలు కూడా బాబట్టి. ఎనీవే, మీ అందరూ చూసినందుకు థ్యాంక్స్. లైక్ చేయి, షేర్ చేయి, మర్చిపోకు, లేదంటే గీచుతా. ఇంకా మనం బీచ్కి వెళ్ళిపోదాం. బీచ్కి వెళ్ళే ముందు ఇది సెకండ్ ఎంట్రన్స్ గేట్. అంటే ఇందాక ఫస్ట్లో ఒక ఎంట్రన్స్ గేట్ చూసాం కదా, ఇది సెకండ్ ఎంట్రన్స్ గేట్ అనమాట. సో ఈ ఎంట్రన్స్ గేట్లోంచి బయటకు వెళ్తే ఇంకా ఆపోజిట్లో లోకల్ ట్రైన్స్ ఉంటాయి. లోకల్ ట్రైన్ రైల్వే స్టేషన్కి వెళ్ళి లోకల్ ట్రైన్స్ ఎక్కి వెళ్ళిపోవడం. చూడండి, తమిళనాడు అంబేద్కర్ లా యూనివర్సిటీ. సూపర్ ఉందా ఆంబియన్స్, మొత్తం యూనివర్సిటీ మొత్తం అదిరిపోయింది. ఎనీవే, ఎవరో ఒకరు ఇందులో చదవాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.